హాలమ్మ సావిట్లో హాలమ్మ సందిట్లో రేపో మాపో నీతో నెల్లంగ వేసుకుందామని చెంగు చాటుకొచ్చాను పిల్లో Thank you so much. గోరింకతో ఆడింది లేపమ్మలాట ఆడుకోవాలి కువలాగా గోరింకతో ఆడింది లేపమ్మలాట
వాడు కోసం కొడుకుంటే వయసుది తెలుసుకో అమ్మాయి గారు. ఆటము ఆరాటము సింగేయ మోహము కోరుకుంటానని ఆట పట్టించకు, చుట్టుకుంటాను చుడిగాలిలా కూవ కోరికతో ఆడిందిలే బొమ్మలాట. సొంతకాడ అందగంటే ముందులే ఎంతో సంతోషం. తీర్చుకో ఆగాము వలపే జలపాతం, కానులే దగ్గరయ్యేందుకు కోరికతో ఆడిందిలే బొమ్మలాట. Next to Johnny and బయటికి పోయినాక గేట్ అవును ఇది లేదా ఇప్పుడు మరి నువ్వు మస్తు మొత్తం చెప్పొచ్చు కదా వద్దులే అయితే లేదో తెలీదు. నాకు సాంగ్స్ ఇవ్వాలని నేను పెట్టాను అదే ఆ సాంగ్ మరి మార్చమని చెప్పాలి కదా నువ్వైనా ఆ సాంగ్ బదులు ఇది పాడావంటే. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సారథ్యం డాక్టర్ గ్రేడ్లో ఉన్నారు, మంచి సింగర్, ఎప్పుడు ఏదో చేస్తావు. అందరికీ కూడా చాలా ప్రోగ్రామ్ చేశారు, కానీ సింపుల్గా ఉంటారండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. చిలుకా ప్రేమమా చిలుకా కుశలమా, చిలుకా ప్రేమమా చిలుకా కుశలమా, తెలుగుమా
పులుకాకు సెలమా తెలుపుమా తిరిగాని దశ అవునా బానిస సాగాని నిసా నా తొలి నిజ ప్రియతమా Thank you so much, Annie. Next to you, Mom. అంకితం నీకే అంకితం అంకితం నీకే అంకితం నూరేళ్ళ జీవితం అంకితం నీకే అంకితం ఓ ప్రియా త్యాగరాయ కృతులందు వెలయుగి కాకసార నవత నవ వసంత శోభనామయూక లలిత లలిత రాగ చంద్రరేఖ స్వరము స్వరము కలయికలో ఒక రాగం పుడుతుంది మనసు మనసు కలయికలో అనురాగం పుడుతుంది స్వరము స్వరము కలయికలో ఒక రాగం పుడుతుంది మనసు మనసు కలయికలో అనురాగం పుడుతుంది ఆ అనురాగం ఒక ఆలయమైతే
భరత శాస్త్ర రమణీయ నాద నవహావ భావరూప స్వర విలాస హాస సుసుర నయన సుమ వికాస భాస సుందర వదన నీ నేల కలయికతో ఒక ప్రళయం అవుతుంది ప్రేమ ప్రేమ కలయికతో ఒక ప్రణయం పుడుతుంది నీ నేల కలయికతో ఒక ప్రళయం అవుతుంది ప్రేమ ప్రేమ కలయికతో ఒక ప్రణయం పుడుతుంది ఆ ప్రణయం ఒక గోపురమైతే ఆ గోపుర కలశం నీవైతే ఆ గోపుర కలశం నీవైతే పుష్పం పత్రం దీపం ధూపం సర్వం అంకితం అంకితం నీకే అంకితం నూరేళ్ళ ఈ జీవితం అంకితం నీకే అంకితం ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా థ్యాంక్ యూ డాక్టర్ గుండె పిచ్చి గారు. Yeah.
శ్రీ శరవణ గారు తమ్ముడు 1 minute ఇటు పెట్టినా సీతారాం మొత్తం సార్ 1 second
పాపాని పైటగారు వేళ యహ 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 చదువు చిన్నకాని చుట్టూ ఈడుకోల యహ 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 అది ఉలికో చెలితలతో స్వగసరి అనుకో పలకొలు పాపాని పైటగారు వేళ యహ 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 మంచకాడకొచ్చి మల్లె పూలు తెచ్చి నల్లవకు అటు నీకోసం అయ్యో కోమలి పెదాల ఫ్యామిలీ ముడాడు ముచ్చటాడు మూగల్లరి మనోరమ కలయక నిజమా పలకొలు పాపాని పైటగారు వేళ యహ 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 మామిడిల నుంచి చేపట్టేల దాకా చేప చేప పాప తీపి నుంచి పెట్టి నన్ను చూసి చందు సందులోకి వచ్చి చేస్తావా పల్లకి వసంత పల్లకి తప్పించుకుంది కొత్త రంగనాయకి వరుదిని వదలకపోని పలకలు పాపాని పైటగారు వేళ యహ 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 యహ
ఎన్ని కాలాలు వేచా ఎన్ని కాలాలు వేచా మనసు అడిగే మరుల కుడిగే ఓహో సాయం మనసులే అడిగినా సాయం మనసుకే అడిగినా ఓ ఎన్నో రాకు వస్తాయి గాని కానీ వెన్నెలమ్మ ఎన్నో ముక్కులిస్తారు గాని ఏది వేడి చెమ్మ కత్తి ఒత్తిళ్ళ కోసం గాలి కోగిళ్ళు తెచ్చా కొడవి తెరసి పడల దృష్టికి ఓహో అయితే నేరుగని అమరిగా ఎంతో మధురిమే పడలిగా ఎన్నో రాత్రులు వస్తాయి గాని ఎన్నో ముక్కులిస్తారు గాని ఆహా ఎన్నో రాత్రులు వస్తాయి గాని కానీ వెన్నెలమ్మ ఎన్నో ముక్కులిస్తారు గాని ఏది వేడి చెమ్మ అన్న ఆన్ చేసి హలో సార్ జారినమ్మ జారు బయట నీ ముద్దు ముత్యం గారే పగటం గారే పరువం గారనే జారినమ్మ జారు బయట దారిని గొప్ప చూసుకోవమ్మో నువ్వెంత ఆపినా ఒకంట చెప్పినా నీ వంపులు నాకు జారే
ఎదరలకు సందపతము చేసి దారుతుంది కులుముకుంటున్నాము చెయ్యో సరిందో కలో సరిందో పరాటకాల కలలో జరు బయట సుగంధరాయి ఒళ్ళు నీలమో పూలు వచ్చి ఒంటి పెట్టుల్లో ఇదే నల్లు రసాలు ఉన్నాయో ఒక్కొక్క పండు వలుసుకుంటానే దాని మాటలేన పిల్ల తలుపు తీస్తే కాదా నిముందు ముత్యం గారే పగడం గారే పరువం గారే నరసింహనాయుడు చిత్రం నుంచి చిలకపచ్చకోక మరి కార్యక్రమంలో తర్వాత గీతగా చిలకపచ్చకోక నరసింహనాయుడు చిత్రం నుంచి చిలకపచ్చకోక రెండు చల్లకైక రెచ్చినాది కాక పంతుతో పాల మిగడ వచ్చిన పూల వెంగిడి నీ తక్క లెక్క ఇస్తావా ముంత మామిడి చంపకవేళ కాటు ముట్టులోనే ఉంది కాటు మసాలా వస్తత చేసి హత్తు ఉందంటే చిక్కరెత్తి పోతే వచ్చే కూకుటుయాలా
సగియ్య కొరకపోతే మిరపకాయలే రెండు జల్లకైగా రెచ్చినది కాక పంచుకోవే పాల మీగడా చంపనిలాగే మోసు వేటలో మజా మరిగావమ్మో కంటరాలే చింగులేయాలే కాసుకున్న అందాలు తోసి పెట్టాలి రావే నా సోమామిడి నువ్వు వద్దన్న చేసేస్తా వీర ముట్టడి రెండు జల్లకైగా రెచ్చినది కాక పంచుకోవే పాల మీగడ వస్తే నా పూల గంగిడి నీ తత్వ లెక్క ఇస్తావా ముంత మామిడి థ్యాంక్ యూ సార్ ఈ వీరప్పన్ గారు. నమ్మ జారి బయట నిముక్కు ముత్యం దారే పగడం దారే భగవం దారే జారింది గొప్ప చూసుకోవమ్మో నువ్వెంత ఆపినా వద్దంటూ చెప్పినా నీ వంపులు నా చూపులు జారే బేజారుగా సంగపోతామో
సుధరాయి ఒళ్ళు నిజమో సుధరాయి ఒళ్ళు నిజమో పూలు ఉంటే పూలు కథలు ఎతే నలు రసాలు ఉన్నాయో ఒక్క పండు వలుసుకుంటలే గాలి మాటలేల పిల్ల గుండె తలకు తీస్తే కాదా తావో దొరికేస్తావో కుమారి జారినమ్మ 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 జారు బయట నిముద్దు ముత్యం దారే పగడం దారే పరువం దారే జారినమ్మ హై నాతో వస్తావా నాతో వస్తావా నా ప్రాణం అంతా నీకే ఇస్తా నాతో వస్తావా నీతో వస్తాలే నీతో వస్తాలే నీ గుండెల్లో నా గూడే కడితే నీతో వస్తాలే నీ అడుగు అడుగు నా తోడుంటా నాతో వస్తావా ఏడడుగులింక నన్ను నడిపిస్తే నీతో వస్తాలే ఆకాశమైన అరచేతికిస్త మరి నాతో వస్తావా హై గోరి 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 గోలుకొండ ప్యారి రవేన్న సంబరాల సుందరి చోరి 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 చెయ్యి జారి కోరి సోయగాల సోకిరి నదిలో నదిలే ప్రతి ఆశ నువ్వు ఎదలో కదిలే ప్రతి అందం నువ్వు ఉదయం ఎగిసే ప్రతి శ్వాస నువ్వు నయనం మెరిసే ప్రతి స్వప్నం నువ్వు రేయి పగలు నా కంటి పాపలో నిండి నావు నువ్వే హై గింగిరాల పొంగరాల టింగరంగ సాని రావేన్న జింగిరాల జింగిని రంగులేని ఉంగరాలు వేలు వెంట జారి మెల్లో నికాలి బొట్టు పడవి హై నాతో వస్తావా నాతో వస్తావా నా ప్రాణం అంతా నీకే ఇస్తా నాతో వస్తావా
హరరే హరరే తేనూరే పెదవి మెలికే పడని నన్ను నీలా పదివి పడితే నదిలా వరదయ్యే నడుము పరదా విడని నీదయ్యే చెడుము పరువమెందుకి పరుగులాటవే పరుపు చేరు వరకు పడచు వైపులో పలచు బయటలే బరువులాయి నాకు హై చెంతకింక చేర చేర చెంగులెందుకు రీ రవైన బతు పుల్ల రహరి చెంగులోన దూరి దూరి గింగిరెత్తి పోరి కొంగ ఉరిగెత్తుకుంది జంగిరి హై నాతో వస్తావా నాతో వస్తావా నా ప్రాణం అంతా నీకే ఇస్తా నాతో వస్తావా నీతో వస్తాలే నీతో వస్తాలే నీ గుండెల్లో నా గూడే కడితే నీతో వస్తాలే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ గుడ్ ఆపర్చునిటీ. పరిచయం ఛానల్ ఏర్పాటు చేసిన పరిచయం అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ రంగస్థల నటులు యువి రత్నం గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందామండి. నమస్కారం అండి, ఈరోజు మా ఛానల్కి ఇచ్చేసినందుకు ధన్యవాదాలు. చెప్పండి సార్, ఈరోజు యువి రత్నం గారు అంటే మీ ఫుల్ నేమ్ ఏంటి? యువి రత్నం అంటే ఉలవలపూడి వెంకటరత్నం. ఉలవలపూడి అంటే మా ఇంటి పేరు, వెంకటరత్నం అంటే నా పేరు. షార్ట్కట్లో ఉండిద్దని యువి రత్నం అని రాస్తూ ఉంటాను. మీరు ఈ రంగస్థలంలోకి రావడానికి కారణం ఏంటండి? నాకు కళ పట్ల నేను చిన్నప్పటి నుంచి కూడా ఈ పౌరాణిక పద్య నాటకాలను చాలా చూసేవాడిని. మా గ్రామాల్లో వేసినప్పుడు నిష్ణాతులైనటువంటి కళాకారులు చాలామంది పేరుగాంచినటువంటి కళాకారుల్ని మా ఊరు కోనాయపాలెం, చంద్రలపాడు మండలం, కృష్ణా జిల్లా. మా ఊరి పక్కన బొబ్బిల్లపాడు అనే గ్రామం ఉండేది. బొబ్బిల్లపాటి గోపాలకృష్ణ సాయి గారు ఆంధ్ర రాష్ట్రంలో పేరుగాంచినటువంటి నటీమణులను తీసుకొచ్చి అక్కడ ప్రదర్శనలు ఇస్తూ ఉంటే మేము స్కూల్లో చదివేటప్పుడు కానీ కాలేజీ చదివేటప్పుడు కానీ వెళ్ళి 6 గంటల నుంచి అక్కడ ప్రోగ్రాం అయిపోయిన దాకా కూడా అన్నీ ఆస్వాదించి వచ్చేవాడు. దాని మీద రాను కొంచెం పౌరాణిక పద్య నాటకం మీద నాకు బాగా ఇంట్రెస్ట్ కలిగింది. మీ కుటుంబ నేపథ్యం ఏంటండి? మా కుటుంబ నేపథ్యం మాది వ్యవసాయ కుటుంబం. మా నాన్నగారు వ్యవసాయం అండి, మాది ఎద్దు వ్యవసాయం, పొలం ఉంది. మేము వ్యవసాయం చేసుకొని ఉంటాం. మా నాన్నగారికి నేను 2వ కొడుకుని. మేము 4 అన్నదమ్ములము, 2 ఆడపిల్లలు. నేను ఇప్పుడు ప్రజెంట్ ఉద్యోగం కూడా చేస్తున్నాను. ఆర్టీసీలో పనిచేస్తున్నాను. ఆర్టీసీలో డ్రైవర్గా వృత్తిని కొనసాగిస్తున్నాను. ఇట్లా ఉద్యోగం చేసుకుంటే నా రంగస్థలం మీద ఉన్నటువంటి మక్కువతో బాగా నిష్ణాతుడైనటువంటి గురువుని కొమ్మూరు నాగేశ్వరరావు గారి దగ్గర నేను చింతామణి నాటకం నుండి భవానీ శంకర్ అనే పాత్రను నేను విద్యను అభ్యసించాను. ఈ భవానీ పాత్ర చేయడానికి కారణం ఏంటంటే కీర్తిశేషులు గుమ్మడి జయరాజు గారు ఈ పాత్రకి పేరుగాంచినటువంటి వ్యక్తి. ఆయన నాటకాలు నేను చిన్నప్పటి నుంచి చాలా నాటకాలు చూశాను. అంత యాక్టివ్గా ఆ పద్యం పాడటం కానీ, పాట పాడటం కానీ, డ్యాన్స్ వేయటం కానీ, దాని మీద అప్పటి నుంచి నాకు కమాండింగ్ ఉండేది. భవానీ పాత్ర నేర్చుకోవాలని. ఈ భవానీ పాత్ర నేర్చుకోవడానికి మరి నాకైతే ఈ కళారంగంలో పెద్ద పరిచయం లేనప్పుడు మా మామగారు అవుతాడు విశ్వామిత్ర ప్రసాద్ గారు అని, ఆయన విశ్వామిత్ర పాత్రలో బాగా పేరుగాంచినటువంటి వ్యక్తి. సరే, గత సంవత్సరం నేను జనవరి నెలలో మా మామగారికి ఫోన్ చేశాను. ఇట్లా నేను పౌరాణిక పద్య నాటకంలో భవానీ పాత్ర నేర్చుకోవాలనుకుంటున్నాను. మరి నిష్ణాతులైనటువంటి గురువులు మీకు తెలుసు కాబట్టి వాళ్ళ దగ్గర శిక్షణ పొందాలనుకునేటప్పుడు పాప ఆయనే వచ్చి నన్ను గురువులకు పరిచయం చేసి దాని ద్వారా విద్య నేర్చుకొని చాలా జిల్లాల్లో నా ప్రదర్శనలు ఇచ్చాను.
ఆ పాత్ర ద్వారా కూడా నేను కొంచెం నాకు మంచి పేరే వచ్చింది. మా గురువుగారు కూడా చాలా చక్కగా నేర్పారు. మరి నా మీద బాగా ఇంట్రెస్ట్ పెంచుకొని కూడా పొద్దున్నే 5 గంటలకే వచ్చి సాధన చేయించాడు. గురువుగారు ఆయన ఆ రాగాలాపన చేస్తుంటే ఒక్కోసారి రికార్డింగ్ చేసుకొని నా గొంతు నాకే ఇవన్నీ మనకి సెట్ అవ్వాలి అనే పొజిషన్లో ఆయన గమనించి బాగా ఇంట్రెస్ట్గా నేర్పారు. ఇలా దాని ద్వారా కూడా చాలా ప్రదర్శనలు ఇచ్చాను పలు జిల్లాల్లో కూడా. ఓకే, ప్రస్తుతం కళాకారులు కళారంగంపై కుంటుపడి ఉందని అంటున్నారండి. దీని మీద మీ అవగాహన ఏంటి? మీరు ఎలా స్పందిస్తారు? కళారంగంపై కుంటుపడిందంటేనమ్మా, గత 2 సంవత్సరాల క్రితం కరోనా కారణంగా కళాకారులకి పూటగడవటమే చాలా కష్టంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో కళ మీద జీవిస్తున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఆ వేషాలు వేసుకొని వచ్చిన అమౌంట్తో మరి వాళ్ళ జీవనోపాధి సాగించేవాళ్ళు. అలాంటిది ఎటువంటి ఆర్థిక సహాయం లేకుండా ఈ కరోనా కష్టకాలంలో చాలా ఇబ్బందులు పడి మరి ఈ రకంగా వాళ్ళు ఈ ఇబ్బందులు పడినప్పటికీ ఇక మళ్ళీ ఇప్పుడు కళలో మళ్ళీ ప్రదర్శనలు మొదలయ్యే టయానికి మళ్ళీ ప్రభుత్వం నుంచి కొన్ని ఆంక్షలు ఇవన్నీ దీని ద్వారా కూడా కళాకారులకు చాలా ఇబ్బందిగా ఉంది. కాకపోతే ప్రభుత్వం మెయిన్ కళాకారులను ఆదుకోవాలి. ఎందుకంటే కళ అనేది చాలా ఇంపార్టెంట్. 66 కళలో కూడా కళ అనేది చాలా ముఖ్యం. కళ కోసం కాదు, కళ సమాజం కోసం, కళ మానసిక ఉల్లాసం కోసం. అందుకని ఈనాడు కళాకారుల వల్లే కష్టజీవైనా సరే ఎవరైనా సరే కొంత ఇంప్రెస్ అయ్యేది ఆ కళారంగం ద్వారా. అది పద్యనాటకే కానివ్వండి, పాటలే కానివ్వండి, ఇంకా సినిమా ఎంటర్టైన్మెంటే కానివ్వండి, ఏదైనా కానివ్వండి. దీని ద్వారా నా ఒపీనియన్ ఏంటంటే ప్రభుత్వం వారు కూడా కళాకారులను గుర్తించి ఆదుకోవాలని మనం చేస్తున్నాం. ప్రస్తుతం మీరు కళాకారులకి ఏ విధమైన సూచనలు ఇవ్వగలుగుతారు? నేను కళాకారులకు సూచన అంటే ఇలా ఔత్సాహిక కళాకారుల వల్ల ఈ పౌరాణిక పద్య నాటకాలు ఈ బతుకుతున్నాయి. ఎందుకంటే ఈ ఔత్సాహిక కళాకారులు వాళ్ళ సొంత అమౌంట్తో కొన్ని నాటకాలు ఏర్పాటు చేసుకొని ఒక గురువుని దగ్గర నేర్చుకొని ఇవాళ పద్యం తెలుగువారి సొంతం అనే విధంగా పౌరాణిక పద్యాన నాటకాన్ని బతికించుకుంటున్నారు. ఈ పౌరాణిక పద్య నాటకంలో ఇంకా సీనియర్ అయినటువంటి పేరుగాంచినటువంటి అంతర్జాతీయ నటులు కూడా తెలుగు భాషకు ఒక పేరు ప్రఖ్యాతి సంపాదించారు. ఎలా అంటే ప్రపంచ దేశాల్లో కూడా మన భాషను పరిచయం చేశారు ఆ పద్య నాటకాల ద్వారా. అందుకని ఈనాడు తెలుగు భాషకు మంచి గుర్తింపు వచ్చింది. తెలుగు పద్యం, తెలుగు పద్య ప్రక్రియ అనేది ఏ భాషలో కూడా లేనటువంటి విధంగా అయ్యాల మన ఒక తెలుగు జాతికి, తెలుగు పద్యానికే అది ముఖ్యం. అందుకని పద్యం తెలుగువారి సొంతం. అందులో మీకు ఇష్టమైన ఒక పద్యాన్ని మా ప్రేక్షకులకు వినిపిస్తారా? నాకు ఇష్టమైన పద్యం అంటే నేను భవానీ పాత్ర నేర్చుకున్నాను కాబట్టి సరే, భవానీ శంకరుడు చింతామణి నాటకంలో భవానీ శంకరుడు చింతామణి దగ్గరకు వచ్చినప్పుడు, ఏమండి ఈరోజు ఈ నెలలో ఒక ఎర్రని యాగాన్ని అయినా ఇచ్చారా అనేది, అంటే నాకు ఏదన్నా అమౌంట్ అన్నా ఇచ్చారా అనేది. అప్పుడు భవానీ శంకరుడు ఏమంటాడంటే, చింతామణి ఎక్కడికి వెళ్ళినను అక్కడనే చుక్కెదురగినప్పుడు నేను మాత్రం ఏం చేయగలను? ఉన్నంతలో, నాకు ఉన్నంతలో నీకు నేనేమైనా ఉపేక్ష చేసి తినా? తాతల నాటి క్షేత్రములెల్ల తెగనమ్మి దోసిల్లతో తెచ్చిపోసినాను. తండ్రి గట్టిన ఇల్లు దాయాదులకు విక్రయించి వస్తువులు చేయించినాను. కులసతి మేని సొమ్ములు
పుస్తెతో గోడ కొని తెచ్చి నీ ఎంట గుప్పినాను కులము వారెల్ల నీకిది కూడదు భార్య నూతికి గోతికి పరుగులిడిన లెక్క చేయక నీ ఇంట కుక్కవోలే కాచుకొని ఇట్టులున్నాను కలిగి నేను ఆ ఆ ఆ అని భవానీ శంకరుడు ఎంతో బాధతో చింతనంతో చెప్పుకుంటాడు. చాలా బాగుంది సార్, చాలా బాగుంది. మీరు వర్ధమాన గాయకులను విన్నామండి. అవును. ఎప్పటి నుంచి పాడుతున్నారు? నేను గత 2 సంవత్సరాల నుంచి నేను పౌరాణిక పద్య నాటకానికి వచ్చి భవానీ పాత్ర నేర్చుకున్నానండి. ఇక దాని ద్వారా వైఎస్ఆర్ కళాపీఠం పెట్టుకొని ఇట్లా కళా ప్రదర్శనలు చేస్తూ ఉంటున్నాం. ఇష్టమైన గాయని గాయకులు? నాకు ఈ సినిమా ఫీల్డ్కి వచ్చేసరికి ఇష్టమైన గాయని గాయకులు ఎవరంటే ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, జేసుదాస్ గారు, సుశీల, శైలజ గారు, ఇలా పాటలు బాగా ఎట్లా ఉంటాం. ఘంటసాల గారు. మా ప్రేక్షకుల కోసం ఒక పాట నడిపించారు. ఘంటసాల గారు పాట పాడమంటారా? రాముడు భీముడు చిత్రం నుంచి తెలిసిందిలే తెలిసిందిలే అనే పాట పాడుతున్నాను. తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే సొగసైన కనులేమో నాకున్నవి సురుకైన మనసేమో నీకున్నది సొగసైన కనులేమో నాకున్నవి సురుకైన మనసేమో నీకున్నది కనులేమిటో నీ కథ ఏమిటో కనులేమిటో నీ కథ ఏమిటో మురిపించురాగాన పడుతున్నది బాగుంది సార్, చాలా చాలా బాగుంది. పద్యం పాటలు రెండు చాలా బాగా పాడారు. ఇంట్రెస్ట్ పాటలన్నా కూడా గత 22 సంవత్సరాల క్రితం పాటలన్నీ చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అయితే మనం అప్పుడు కాలేజీ చదువుకునే రోజుల్లో టేప్ రికార్డ్ కొనుక్కొని క్యాసెట్లు వేసుకొని వింటూ ఉండేవాళ్ళం. ఓకే, మీ విలువైన సమయాన్ని మా కోసం, మా ఛానల్ వాళ్ళ కోసం, మా ప్రేక్షకుల కోసం వెచ్చించినందుకు ధన్యవాదాలు సార్. ఓకే మేడం, ధన్యవాదాలు. సూపర్ అంటే సూపర్. ఇప్పుడు నేను ప్రతి పర్సన్స్కి 3 సాంగ్స్ ఇస్తున్నాను. కొంతమంది మెమోటోస్ కావాలా లేకపోతే సాంగ్ కావాలంటే మెమోటోస్ కావాలంటే తక్కువ మంది కాబట్టి వాళ్ళకి నేను ఈ పుటప్రం చేయించాను. వాళ్ళ పేర్లు చెబుతున్నా. పిచ్చి గారు చేసినట్టుగా వాళ్ళకి మెమోటో తర్వాత మేడం గారు జ్ఞానసుందరి గారు ఉన్నారా? కోమల్ రైట్స్ జ్ఞానసుందరి గారు. శ్రీనివాసరావు గారు చెరుకూరు స్టేట్ మీద రాసుకోవాలి. నెక్స్ట్ చవానా గారు.
షబానా గారు. నెక్స్ట్ పదార్థి వెంకటేశ్వర్ గారు స్టేజ్ మీదకి రావాల్సిన కోరుతున్నాను. రండి సిరివెల్ల పప్పు గారు స్టేజ్ మీద రండి. జ్ఞానసుందరి గారు మీరు కూడా స్టేజ్ మీద రండి. తర్వాత ఝాన్సీ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. డిపార్ట్మెంట్ మూడవ ఝాన్సీ గారు రావాలి స్టేజ్ మీద. మా సీన్ గెస్ట్ రమేష్ గారు రావాలండి స్టేజ్ మీదకి. ఆర్ట్స్లో తీసుకొని వచ్చింది రాదా? అందరు క్లాప్స్ కొట్టండి. హరిచంద్ర గారు స్టేజ్ మీదకి రావడం అనుకున్నాను. క్లాప్స్ కొట్టండి ఉన్న వాళ్ళంతా చక్కగా. నెక్స్ట్ కంటెస్టెంట్స్ చందన గారు, రమేష్ కందికంటి రమేష్ గారు. సంగీత గారు స్టేజ్ మీదకి రావాల్సిన కోరుతుంది. సంగీత ఎన్ సంగీత పరశుల సంగీత గారు. సంగీత గుంటూరు. హరిచంద్ర గారు మొదలు గాయలేమని. సంగీత గుంటూరు. ఆనంద్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతుంది. అన్నారు ఇంకొక 2 మెంబర్లు వస్తాను. మన భర్తని చేస్తున్నటువంటి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతుంది. రావాలి స్టేజ్ మీదకి. గ్రేస్ మంచి డ్యాన్స్. శ్రేష్ఠ హస్య. ఓకే అండి. నేను మీకు ఇస్తున్న సాంగ్స్ 3 సాంగ్స్ అందరికి కంప్లీట్ అయింది. మెమోంటోస్ సినిమాలకు 4 సాంగ్స్ ఇస్తున్నాను. 8 వరకు టైం ఉంది కాబట్టి మీకు ఇబ్బంది లేదు, ఎన్నైనా పడుకోవచ్చు. అది వాళ్ళ క్రమశిక్షణ. డిస్ప్లే వేస్తే పాట వస్తే దాంట్లో వెళ్ళిపోవచ్చు. అర్థమా? ఈ లోపల నాకు డాక్టర్ కుంటుపిచ్చి గారు నాకు డబుల్ డాక్టరేట్ వచ్చిన సందర్భంగా అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు అండి. మన ఈవెంట్ కన్వీనర్ డాక్టర్ డబల్ డాక్టరేట్ వచ్చింది మన యూవీ గారికి. సో
ఆ లీవ్ ఆఫ్ డాక్టరేట్ సార్కి ఫెలిసిటేషన్ చేస్తున్నారు. చేసేది ఎవరండి? మనం అందరం కలిసి. ఓకే అండి, అందరూ క్లాప్స్ కొడితే మంచిగా. విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. ఇంకా మంచి మంచి డాక్టర్స్ తీసుకోవాలని, మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించి మమ్మల్ని ఇలాగే పిలుస్తూ ఉండాలని కోరుకుంటున్నారు. ఒంటి పిచ్చయ్య గారి ఆధ్వర్యంలో సార్ గారు మరి సన్మాన కార్యక్రమం చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్ సార్. ఒక మంచి మెమెంటో, తర్వాత షాలు. సూపర్ అన్నగారు, మన అన్నగారు ఎప్పటికీ మరవలేదు. సార్ గారు కూడా, రత్న గారు కూడా ఇలాంటి ఇవి మంచి యాక్టర్ కదా, డ్రామా యాక్టర్, మంచి ప్రోగ్రామ్స్ చేస్తుంటారు. సో యూ డిజర్వ్ దిస్ సార్. దీనికి మీరు 100% అర్హులు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇచ్చేది సార్. అందరికీ అభినందించేటువంటి హృదయం ఉండడం చాలా గొప్ప విషయం సార్. థ్యాంక్ యూ ఫర్ దిస్ అకేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. పిచ్చి గారు కళారంగం మీద ఉన్నటువంటి మమకారంతో మాలాంటి నూతన కళాకారులను ప్రోత్సహిస్తూ తెలంగాణ రాష్ట్రం అయినటువంటి మఠంపల్లి నుంచి మీరు వచ్చి కార్యక్రమం మరి ఆత్మీయ సత్కారం ఇది ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా దొరకనటువంటి గౌరవం. కాబట్టి మీకు కళాభిమానాలు తెలియజేస్తున్నా. ఈ కళారంగాన్ని ముందుకు నడిపించడంలో నా వంతుగా నేను కృషి చేస్తూనే ఉంటాను. ఇవాళ కళారంగం అంటే కళ కోసం కాదు, కళ సమాజం కోసం, కళ మానసిక ఉల్లాసం కోసం ఉన్నట్లుగా కళారంగాన్ని బలోపేతం చేస్తాం. మరుగుపడినటువంటి కళాకారులు కూడా వెలుగు చేసి వాళ్ళ సమాజం, ప్రభుత్వం గుర్తించే విధంగా నా వంతుగా నేను విశేషంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేయండి. థ్యాంక్ యూ సార్. సార్ ఇంకా ఎవరైనా లంచ్ టైం వాళ్ళు ఉంటే లంచ్ చేయండి. త్వరలోనే గవర్నమెంట్ నుంచి అవార్డు వస్తుంది. అవార్డు వచ్చినప్పుడు నేను మంచిగా అభినందిస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీకు కూడా మంచి మంచి తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్. విజయ్ సార్. నెక్స్ట్ ఆర్ఎస్ కోబై కాంగ్రెస్ సాంగ్ జెస్సీ గారు, మేడం. ఇంకా ఎవరైనా ఫుడ్ తినని వాళ్ళు ఉంటే తినేసేయండి. నాయుడుమల్ల గారు స్టేజ్ మీద రావాల్సింది. జెస్సీ గారు ఆర్ఎస్ కోబై కాంగ్రెస్ సాంగ్. నిండుగా మురిసేనురా మీ అమ్మ ఎక్కడున్నా, చేయుతేయిస్తుంటే ఓ స్నేహ బంధం చరితల్లే మారాలి నువ్వెళ్ళు మార్గం. నీ ప్రతిభే చూపించే ఆ రోజు కోసం ప్రతి అణువు కావాలి నీ వెనుక సైన్యం. లేరా అడుగైరా ఆ శిఖరం చేరా, మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా.
పడుతూ ఉన్నా పైకి పరుగు తీసి అలలతో పోటీ పడి చేరాలి కలల కడలి. పందెమేది అయినా నీ పట్టుదలను చూసి ఒంటరై వడకాలిరా ఆ ఓటమైన హడలి. అందరికీ చేతుల్లో ఉంటుంది గీత, నీకేమో కాళ్ళల్లో ఆ బ్రహ్మరాత. నీ కాళ్ళు అడుగులతో కాలాన్ని ఆపి లోకాలే పొగిడేలా చూపించు ఘనత. దేరా చిందేరా విజయం నీదేరా. మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా. మాత్రం వెయిట్ చేస్తున్నాడు. రైస్ మళ్ళీ రండి కావాలండి, మళ్ళీ రండి వేస్తా. కానీ చలో చలో అందరికీ రావాలి. మీరు మళ్ళీ తినండి, మళ్ళీ రండి చేస్తారు. ఓకే నడవాలి నడవాలి. మనం మీరు పాటలు మీరు కూడా కదా, మీరు కూడా ఆలోచించారు. నాకు ఎవరు ముఖ్యంగా రాబాకండి.
దానమ్మ సందిలో రేమో నీతో లంగ వేసుకుందామని చెంగు చాటుకొచ్చాను పిల్లో వరసైన కరసాని ఇక కరచేలే ఇది సొంత రోజు వయ్యారి జాత ఒళ్ళోకి రానా నర్సపురు నర్సమ్మ నైసకుదమ్మ నీ చక్కెర చుమ్మ పెదవుల్లోనే దాచావమ్ము పాలకొల్ల పాపాన్ని బయట కొన్నికి తీసుకొచ్చి మరి వీళ్ళందరినీ కూడా చిన్నవాళ్ళ పెద్దవాళ్ళందరూ కూడా ఒక స్టేజ్ మీద మరి వీళ్ళందరినీ కూడా చూపించినందుకు మరి ఒకసారి వందనాలు తెలుపుకుంటూ ఈ మధ్య నంది అవార్డు గ్రహీతలు కన్నెకంటి కామేష్ ఆనంద్ స్టేజ్ అలంకరించవలసింది కోరుతున్నాం. రండి రావాలి. కన్నెకంటి కామేష్ ఆనంద్ ఈ స్టేజ్ అలంకరణ రావాలి. మేడం అప్పులమారి గారు ఈ మధ్య డాక్టరేట్ ఈ మధ్య డాక్టరేట్ పొందినటువంటి మా గిరిజన గారు సన్మానం అయిన తర్వాత నేను లాస్ట్లో చేయించుకోవాలి. ఇబ్బంది లేదండి. రమేష్ రండి పైకి రమేష్ కూర్చో. మన రామ్మోహన్ గారు రమేష్ శివ సత్కరిస్తారు. తేజాశ్రీ కూడా ఉన్నాడు. పిల్లలు కూడా ఉన్నాడండి. మేడం మనతో రామేష్ ఈ మధ్య నంది అవార్డు గ్రహీతగా పెద్దవాళ్ళందరూ కూడా ఓకే థ్యాంక్ యూ కాంగ్రెస్ గారు. మీ విశిష్ట సేవలు ఇలా సింగర్గా ఎన్నో ప్రాంతాల్లో రాజమండ్రి వైజాగ్ నేను ఎక్కడ ఈవెంట్ పెట్టినా కూడా నాకు సపోర్ట్ చేస్తూ నా ప్రోగ్రామ్కి వస్తున్నటువంటి కాంగ్రెస్కి అభినందనలు కళాభినందనలు చేస్తున్నానండి. థ్యాంక్ యూ కాంగ్రెస్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఆనంద్ కాకినాడ ఆనంద్ విశిష్ట గాయకులు మరి కళారంగాన్ని పాటల ద్వారా ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి. ఫస్ట్ మా ఈవెంట్లో ప్రతి ప్రోగ్రామ్కి పార్టిసిపేట్ చేస్తూ నేను మాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్నటువంటి ఆనంద్కి ఈ ఆత్మీయ సత్కారాన్ని పూలమాలతో సత్కరిస్తారు. ఆనంద్ గారు పూలమాలతో సత్కరిస్తారు. ఆచార్య నాయుడు గారు పూలమాలతో సత్కరిస్తారు. మా మూర్తి గారు పూలమాలతో సత్కరిస్తారు. థ్యాంక్ యూ ఆనంద్. థ్యాంక్ యూ. అదేవిధంగా ఇవాళ సినిమా రంగంలో విశిష్ట సేవలు అందించి సైడ్ క్యారెక్టర్ పాత్రలు పోషిస్తూ 450 నాటకాలకి 450 సినిమాలకి యాక్టివ్ రోల్ పోషించినటువంటి డాక్టర్ రామతీర్థ గారిని ఆత్మీయ సత్కారాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. పర్వాలేదు రెండు సంవత్సరాలు ఈ మధ్య మాకు ఆర్గనైజర్గా ప్లస్ యాంకర్గా మా సంస్థలో పనిచేస్తున్నటువంటి డాక్టర్ రామతీర్థ గారిని శాలువాతో సత్కరిస్తున్నాం. ఆచార్య నాయుడు గారు పూర్ణమాలతో సత్కరిస్తారు. మన రామతీర్థ గారు పైగా సినిమాలో నటించారు. అందరిలో రోజు కూడా ప్రతి ఒక్కరిని పలకరిస్తూ నవ్వుతూ ఆనందంగా మరి ఆయన వచ్చి వెళ్తున్నారు.
సూత్రవల్లి రామచంద్ర గారు 450 చిత్రాల్లో యాక్టివ్ రోల్గా పోషిస్తూ మంచి అద్భుతమైన నటులు. మా ఈవెంట్ 96లో ఆయన బీజేపీ ఎంపీగా కూడా పోటీ చేసినటువంటి వ్యక్తి రాజమండ్రి నుంచి. థ్యాంక్ యూ అండి రామచంద్ర గారు, థ్యాంక్ యూ. అదేవిధంగా ఈనాడు సినిమా రంగంలో కొత్తగా నూతన నటుడిగా హీరోగా యాక్ట్ చేస్తున్నటువంటి మా బయట రామవాళ్ళను కూడా స్టేజ్ అలంకరించవలసింది కోరుతున్నాం. ఈ ఆత్మీయ శిరసత్కారం హీరోగా ఈరోజు ఈవి రత్న గారు రంగస్థల కళాకారులకి చాలా అందంగా బాపట్ల చేసుకుంటూ మంచి పట్టు చేసుకున్న అందరికీ కూడా రంగస్థల కళాకారులకి ఎంతో విలువ తీసుకొస్తున్నటువంటి వ్యక్తిగా ఈవి రత్న గారు చేయటం ఆయన రంగస్థల నటుడే. మేము ఈవి గారి సినిమా ఏమన్నాడు వచ్చిన దగ్గర 92 నుంచి ఈ 30 ఏళ్ళుగా 456 సినిమాలు చేయడం జరిగింది. రాఘవేంద్ర గారు 2 సినిమాలు, దాసరి గారి మేస్త్రి, గిరివీరుడు, అన్నమయ్య రామదాస్ పాటంగ నుంచి రాఘవేంద్రరావు చేస్తూ కీరవాణి గారు దానికి మ్యూజిక్ డైరెక్టర్, ఆయనకి ఆస్కార్ అవార్డు వచ్చింది. రాజమౌళి గారికి నేను స్టూడెంట్ నెంబర్ నుంచి బాహుబలి దాకా ఆయనకి మొన్న త్రిపుల్ గారికి ఆస్కార్ వచ్చింది. తెలుగులో పిహెచ్డీ ఉంది కదా అని ఎస్ఆర్ఆర్ కాలేజీలో మొదటి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ్ సత్యన్ గారు పాఠాలు చెప్పిన ఎస్ఆర్ఆర్లో పీజీ క్లాసులు చెప్తున్నాం. రెండో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత నారాయణ రెడ్డి గారితో నాకు 37 సినిమాలు చెప్తున్నాను. మూడో జ్ఞానపీఠ అవార్డు రావు భరద్వాజ్ గారికి నాకు పిహెచ్డీ అంకితం ఇచ్చాను. మరి త్రిపుల్ గారు కూడా 60 రోజులు చేస్తూ ఆచార్య సర్కార్ పట్ట ఇప్పుడు కొరటాల సేవ జూనియర్ రెడ్డి గారితో నేను షెడ్యూల్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్తో మా త్రిపుల్ గారు దానయ్య మామూలుడే ఎన్నో 450 చిత్రాలకి యాక్టివ్ రోల్ పోషించినటువంటి అన్నమయ్య ఇలాంటి కార్యక్రమాలపై పోషించిన మంచి నటులు, సుప్రసిద్ధ కళాకారులు మరి డాక్టర్ రామచంద్ర గారికి థ్యాంక్ యూ సార్. అనే డైలాగులు సినిమాల్లో కూడా మీరు ఉన్నందుకు థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఈ మధ్య డాక్టరేట్ పొందినటువంటి నా ఆర్గనైజర్ మరి గిరిధర్ నాయుడు గారిని ఆత్మీయ సత్కారం సత్కారాన్ని తర్వాత ఈవి రత్న గారు కూడా మా అందరం కలిసి సన్మానం చేస్తాం. గిరిధర్ గారికి శ్రీ ఆత్మీయ సత్కారం. ఈ మధ్య డాక్టరేట్ పొందారు, నాతో కలిసి ప్రోగ్రాం చేస్తూ ఆర్గనైజర్ వచ్చారు. నెక్స్ట్ మా హీరో రాము గారు రంగారెడ్డి గారు ఎక్కడున్నా లైవ్ వస్తూనే ఉంది. మిమ్మల్ని చేసినంత మీకు ఇబ్బంది ఫోటో వస్తే అదే సార్. అందరికీ నమస్కారం. ఒకప్పుడు నేను మాట్లాడాలంటే చాలా సిగ్గుగా భయపడేవాడిని. యూరత్న పరిచయాక మైక్ ఎప్పుడు వస్తుందని మైక్ లాక్కుంటున్నాను. అంటే మాకు ఇచ్చిన 2 నిమిషాలు టైం కాబట్టి ముఖ్యంగా కళాకారులకు కావాల్సిన ధైర్యం అండి, చప్పట్లు కావాలి. అలాగే సాధించినట్టుగా ఈ సన్మానాలు చేస్తున్నప్పుడు మా కళాకారులకు ఏమవుతుందంటే ఇంకా సన్మానం చేసుకోవాలంటే మాకేంటి ఒక బాధ్యతగా తీసుకొని ఇలాంటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలని చెప్పి ఇలా ఒక బాధ్యతగా గుర్తు చేసే సన్మానాలు ఇవ్వండి. ఖచ్చితంగా మేము నెలకి 3-4 చేస్తాం. అలాగే మదర్స్ డే రోజు మేము ఖచ్చితంగా అద్భుతమైన మదర్ అంటే ప్రతి అమ్మ కూడా మేము సన్మానం చేసుకునే కార్యక్రమం చేసుకుంటున్నాం. అలాగే ప్రతి నెలకు 3 ప్రోగ్రామ్స్ చేసుకుంటాం. మీ అందరూ సత్కారం కావాలి, మీ అందరూ సహకారం కావాలి. గిరిగారు ప్రొఫెసర్ గంట సేపు అయినా గంట కొడుతుంది ఆయన ఇక్కడ క్లాస్లో కూడా. ఇప్పుడు యాక్టివ్ రోల్ పోషిస్తున్నటువంటి సినిమా హీరో గారు నూతనంగా శ్రీరామ గారి దర్శకత్వంలో ఇప్పుడు సినిమా షూట్ జరుగుతుందండి. మేము ఫోన్ చేయడం మా ఆనందం అందించి వచ్చినటువంటి బయట రాము గారు విజయగంగా విశిష్ట సేవలు అందించు ప్రజానీకాన్ని నిలబడుతున్నటువంటి వ్యక్తి. శ్రీ గారి లాగే తన కళంతో శాల్వాతో సత్కరించవలసిందిగా రామ్మోహన్ రావు గారిని, రంగారెడ్డి గారిని పుష్పచాలతో అది అయ్యాక ఏమా రత్న గారికి మన అందరం కలిసి సన్మానం చేయాలి. జ్యోతి గారు కళాకారు అలాగే మేడం గారు ఈవి రత్న గారి భార్య పిల్లలు కూడా పైకి రావాలి, స్టేజ్ మీద రండి. జగన్మన్న
పుల్ల వాటేసుకుంటేనే సంపంగి కంచాలు ఒళ్ళంటుకుంటేనే జల్లంటుకుంటేనే ఉయ్యారి గంధాలు మొత్తమైన కుమ్మందము ఒత్తుకున్న వడ్డానము గంట కొట్టి కౌగిల్లోనా జువ్వు జువ్వంటూ నా గువ్వ గూడెక్కి కూసింది నీ కోడల్లో నీ గుండెల్లో నీ గుండెల్లో తప్పుతున్నదో గుండె చప్పుడైనదో ఇచ్చుకోవడే మజాగా కొండమ్మ కోనమ్మ కోలాట మాడేను నీరు కోరికల్లో ఆడమ్మ ఈడమ్మ ఈడొచ్చి పుట్టేను నీ వాళ్ళ చూపుల్లో వంగ తోటంత బాగుంది వయ్యారి వడ్డీలు చెల్లించిపో జల్లు మన్నదో గుండె జల్లు మన్నదో తట్టుకోతడే తమాషా